మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. పండుగ దినాల్లో దేవుడి దినమంతా మనకి ఇచ్చిన వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం చదువుకున్నాం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగా. దేవుడు మనకి ఈ రక్షణ కలుగు చేశాను అని ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడు. జకర్యా తనకు బిడ్డ పుట్టిన తర్వాత అప్పటి వరకు ఆయన నమ్మలేదు కనుక దూత నీ బిడ్డ పుట్టు వరకు నీవు మాట్లాడకుందు అని దూత తెలియచేశాడు. అలాగే బిడ్డ పుట్టే వరకు జకర్యా మాట్లాడలేదు. యోహాను పుట్టిన తర్వాత ఆయనకు పేరు పెట్టేటప్పుడు దేవుడు ఆయన నోరు తెరిచాడు. తెరిచిన తర్వాత ఆయన ప్రవచనం ఎత్తి ఈ విధంగా దేవుణ్ణి ప్రస్తుతిస్తూ ఉన్నాడు. ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రస్తుతిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మన శత్రువుల చేతిలో నుండి మనలను జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయనను సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించు అనుగ్రహించి ఉన్నాడు అంటాడు. మన శత్రువుల చేతుల నుండి మనల్ని జీవితకాలం అంతయు నిర్భయముగా జీవించే కృప, శత్రువుల భయం లేకుండా చేయడానికి దేవుడు ఉద్భవించాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. వారు శత్రువుల చేతిలో బలమైన శోధన ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలీలు శత్రువుల చేతిలో బలమైన శోధన ఎదుర్కొని పట్టబడ్డారు, శోధింపబడ్డారు. కనుకనే మనకి రక్షకుడు ఉద్భవించాడు. ఆ రక్షకుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే మన శత్రువుల చేతిలో నుండి మన జీవితకాలం అంతయు నిర్భయులపై జీవించలాగున ఆయన పరిశుద్ధ సన్నిధిని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను మనల్ని సేవింపను అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధముగాను నీతిగాను మన దేవుణ్ణి సేవింపను అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఈ రక్షకుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని నిర్భయముగా జీవింప చేస్తాడు, శత్రు భయం లేకుండా చేస్తాడు మనల్ని అని ఈయన జకర్యా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రవచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క కార్యాలు ఎలా ఉండబోతున్నాయో ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. జకర్యా, యాజకుడైన జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలా ప్రవచిస్తూ ఉన్నాడు? మనకి ఈ రక్షణ కలుగు చేశాను అంటున్నాడు. ఏ రక్షణ? మన యేసుక్రీస్తు ప్రభు అనే రక్షణ మనకి కలుగు చేశాను అంటున్నాడు. శత్రు భయం లేకుండా మనము నిర్భయముగా జీవించడానికి ఈ రక్షణ మనకు కలుగు చేశాను అంటున్నాడు. రక్షకుడు మనకి రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారినే రక్షణ కలుగు చేశాను అని ఇక్కడ జకర్యా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును మనము సేవించి హత్తుకొని జీవించినప్పుడు ఆయన మనల్ని కూడా నిర్భయులుగా జీవింపచేస్తాడు, శత్రు భయం లేకుండా జీవింపచేస్తాడు. మన శత్రువులు ఎవరంటే దుష్టాత్మలే మన శత్రువులు, దురాత్మలే మన శత్రువులు. కనుక ఆ శత్రు భయము లేకుండా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ శత్రువులన్నింటినీ పారద్రోలి మనకు ఆయన గొప్ప వెలుగుగా ఉండే దేవుడుగా మనకి అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి మనము కూడా ఈ జకర్యా వల్లే మనము కూడా దేవుణ్ణి హత్తుకొని రక్షకుడుగా స్వీకరించి రక్షకుడుగా ఆయన్ని కలిగి ఉండినప్పుడు మనము కూడా నిర్భయముగా జీవించగలుగుతాము, శత్రువుల భయం లేకుండా జీవించగలుగుతాము. మనకు రక్షణ అనుగ్రహించిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సంతోషముగా మన జీవితాలను గడపగలుగుతాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో చీకటిలో నడుచు వారికి గొప్ప వెలుగును చూచుచున్నారు అంటున్నాడు. మరణ ఛాయలో గల దేశం మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. ఆయన ముందుగానే ప్రవచించాడు ఈ వాక్యం. ముందుగానే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చేయబోతున్నారో యెషయా 9:2లో ప్రవచించిన విధముగా ఈ జకర్యా కూడా ముందుగా ఆయన మాటలు తీసుకొని ఈయన కూడా మనకి రక్షణ కలుగు చేశాను, మన శత్రువుల చేతుల నుండి మనల్ని నిర్భయంగా జీవించడానికి మనకి రక్షణ కలుగు చేశాను అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ వాక్యము రాయబడి ఉంది. మనకి రక్షణ కలుగు చేశాను అనే వాక్యము అక్కడ కూడా రాయబడింది. కాబట్టి దేవుడు మనకి రక్షకుడుగా వచ్చాడు, మనకి రక్షణ కలుగు చేయడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, శత్రు భయం నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు.
మనకి విరోధ భయం నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. సాతాను భయం నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కనుక మనము కూడా వీరి వల్లే కొనియాడదాం దేవుణ్ణి. మనకు రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును కొనియాడదాం, స్తుతిద్దాము, ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. మనల్ని కూడా అప్పుడు కూడా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, అప్పుడు మనల్ని దీవిస్తాడు, వీరి వల్లే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు వినుచున్న బిడ్డలందరూ పొందుకొందురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. శత్రు భయం నుండి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవా స్తోత్రం. నిర్భయముగా జీవించే కృప మాకు దయచేసిన దేవా స్తోత్రాలు. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా నిత్యము మిమ్మల్ని వెంబడిస్తూ మిమ్మల్ని రక్షకుడిగా నిత్యము కలిగి ఉండి నేను శత్రు భయం లేకుండా చేసి జీవించి ప్రభువా శత్రు భయం లేకుండా మీలో ఆనందిస్తూ నాయన గడిపే భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములంతా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.